ఏంటో ఏమో, వంట నేనే చేయాలి, ఇల్లు క్లీనింగ్ నేనే చేయాలి. పనేమో ఎక్కువ, జీతం ఏమో తక్కువ. ఏందో అంత మా అయ్యగారు నాకే చెప్తుంటాడు ఎప్పుడు. కాసేపు పనంతా అయిపోయింది కదా, కొనుక్కు తీద్దాం కాసేపు. మా కొడుకుది పెళ్ళి పెట్టుకున్నా. అయితే చాలా పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. బంధువులు పిలాలా, అలాగే ఇల్లు క్లీన్ చేయాలా. సరే. అరే సుబ్బయ్య, అరే సుబ్బయ్య, ఏ సుబ్బయ్య ఏంది పని చేయడానికి వచ్చా పండుకోడానికి వచ్చాడా? చచ్చాడా బతికాడా? రే సుబ్బయ్య. అయ్యగారు అయ్యగారు చెప్పండి అయ్యగారు. ఏంట్రా పని చేయమంటే పండుకున్నావు? పని అంతా అయిపోయింది అయ్యగారు, అందుకే కాసేపు కూర్చున్నా. అవునా, వెళ్ళి టీ పట్టుకురాబో. సరే అయ్యగారు. తీసుకోండి అయ్యగారు. ఓకే. అయ్యగారండి అయ్యగారండి. చెప్పరా సుబ్బయ్య. ఎట్లా తిరుగు. బాబు గారి పెళ్ళింది కదండి అయ్యగారు, నాకు ఎంత డ్రెస్ కొంటారు ఏంటి? నీకా? అవును అయ్యగారు, నాకే. నువ్వు 30 ఏళ్ళ నుంచి నా దగ్గర పనిచేస్తావు కాబట్టి. అవును అయ్యగారు. నీకు 300 పెట్టి ఒక డ్రెస్ తెస్తా. ఎక్కువ అవుతుందేమో అయ్యగారు. ఎక్కువ అవుతుందా? అవును అయ్యగారు. అయితే 150 పెట్టి తెస్తా, సరేనా? ఓకే. ఒక నిమిషం. హలో, బాగున్నావురా? ఏంటో అవునా మా అయ్యగారు. ఏమైంది? బిజినెస్ లాస్ అయిందా? అరే అరే అరే, అవునా? అయితే నా కొడుకు పెళ్లి చేయాలనుకున్నాను, ఇప్పుడు అమౌంట్ కావాలి నాకు. అయితే బిజినెస్ నష్టమైంది. అవునా? చా, ఇది ఏమైందిరా? అసలు పెళ్లి చేద్దాం అనుకున్నాను నా కొడుక్కి, అసలు అమౌంట్ లేదు. బిజినెస్ అంతా నష్టమైందంట. ఇప్పుడు ఏం చేద్దాం అబ్బా? చా. అయ్యగారండి అయ్యగారండి, ఏంటండి చాలా దిగులుగా ఉన్నారు? చెప్పురా, నువ్వు తీరుస్తావు ఏమైనా? ఎప్పుడు వెలిగిపోతూ ఉండేది మీ ముఖము, ఇప్పుడు చిన్నగా ఉంది మీ ముఖము, చాలా బాధలో ఉన్నట్టున్నారు. చెప్తే నువ్వు తీరుస్తావా? చెప్పండి అయ్యగారు చూద్దాం. అదే, నాకు బిజినెస్ నష్టమైంది చాలా. అయితే నేను నా కొడుక్కి పెళ్లి చేద్దాం అనుకున్నా, ఇప్పుడు పైసలు లేవు. అవునా అయ్యగారు? అయ్యగారండి అయ్యగారండి, మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, థింగర్లు, ఎమ్మెల్యేలు, సినిమా యాక్టర్లు, డాక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా అయ్యగారు మీకు ఫ్రెండ్స్. మీరు వాళ్ళకి అప్పులు, వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు సాయం చేశారు అయ్యగారు. వాళ్ళని ఒకసారి అడగండి అయ్యగారు. ఓకే ఓకే, మంచి గుర్తు చేసావు. సరే, వాళ్ళని పిలుద్దాం. నువ్వు మంచిగా పనులు చెయ్యి, కుర్చీలు తుడువు, వాళ్ళకి కవర్ చేద్దాం. ఏసైని కూడా పిల్లండి అయ్యగారు. ఓకే, ఏసైని కూడా పిలుస్తా. వారితో పాటు నా ఫ్రెండ్స్ కూడా వస్తాను. నువ్వు మొత్తం ఇంటి క్లీన్ చేసి పెట్టు. సరే అయ్యగారు. ఓకే. రా, ఎట్లా రా. అరే సుబ్బయ్య. అయ్యగారండి అయ్యగారండి, చెప్పండి అయ్యగారు. ఎవరు వచ్చారు? తలుపు కొడుతున్నా, చూడరా ఒకసారి వెళ్ళి. సరే అయ్యగారు, చూస్తాను. అమ్మో, మా ఇంటికి కేసుబాబు వచ్చాడు. అయ్యగారండి అయ్యగారండి, మన ఇంటికి కేసుబాబు వచ్చాడండి అయ్యగారు. అవునా? అవును అయ్యగారు. ఓకే ఓకే, రండి. యేసు ప్రభు బాగున్నారా? ఎంత దినంగా చూస్తున్నాడు యేసు ప్రభు గారు, ఆయన ఎంత దినంగా చూస్తున్నాడండి. అమ్మో, యేసు ప్రభు గారు మా ఇంటికి వచ్చారు. యేసు బాబు గారు కవర్ అవుతున్నాం దాంట్లో. ఒరే సుబ్బయ్య. అయ్యగారండి, పిల్లి ఇంకా అప్పుడే. ఒరే సుబ్బయ్య, ఒరే సుబ్బయ్య. అయ్యగారండి అయ్యగారండి, చెప్పండి అయ్యగారు. ఎవరో డోర్ కొడుతున్నారు, ఒకసారి చూడండి వెళ్ళి. సరే అయ్యగారు, చూస్తాను.
అయ్యగారండి చెప్పరా. మీ ఫ్రెండ్ గారండి, ఆ, ఆయన సినిమాల్లో బాగా యాక్టింగ్ చేస్తారు చూడండి. ఆయన ఆ. మీ ఫ్రెండ్ గారు వచ్చారండి. ఓ హీరోనా? అవునా అయ్యగారు? ఓకే ఓకే. రారా, బాగున్నావా? బాగున్నాను రా, బాగున్నావా? బాగున్నా. సినిమాలు ఎలా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నారా? రారా కూర్చో, ఇట్రా. ఇక రెండో సీట్లో కూర్చో. ఏందిరా నాకు రెండో చీట, ఫస్ట్ స్థానంలో అయితే వస్తా, కూసుకుంటా నేను. సినిమాలోనే నేను ఫస్ట్, నాకు ఫస్ట్ స్థానం అయితే కూసుకుంటా, లేదంటే నేను వెళ్ళిపోతా. నాకు చాలా బిజీ ఉన్నా. అవునా? వీడెంత అబ్బాయి ఎట్లా మాట్లాడుతున్నాడు? ఫస్ట్ చైర్లో యేసుప్రభు కూర్చున్నాడు, అయితే వీడు రెండో చైర్లో కూర్చొని అంటున్నాడు. ఎలా చేద్దాం? యేసుప్రభుని రెండో చైర్లో కూర్చొని పెడదాం. యేసుప్రభువా ప్లీజ్ కూర్చో. అయ్యగారండి, టీ తాగండి. ఓకే, అంతేనా? నువ్వురా. ఒరే సుబ్బయ్య ఇటు పని చేస్తున్నాడు లేదంటే? అయ్యగారండి ఇక్కడే ఉన్నాను. చెప్పండి అయ్యగారు. ఎక్కడే లేవరా? ఇక్కడే ఉన్నాను అయ్యగారు. తలపుడుతున్న చూడు ఒకసారి వెళ్ళి. సరే అయ్యగారు, చూస్తాను అయ్యగారు. అరే డాక్టర్ గారు ఇక్కడే ఉన్నాండి. అయ్యగారండి. చెప్పండి. మన ఫ్యామిలీ డాక్టర్ వచ్చారండి అయ్యగారు. మన ఫ్యామిలీ ఏందిరా? మన ఫ్యామిలీ కదండి. మన ఫ్యామిలీ ఏంది కదరా? నా ఫ్యామిలీ. సరే అయ్యగారు. ఓకే ఓకే. హాయ్ రా, బాగున్నావా? హాయ్ రా, బాగున్నావా? బాగున్నావా? బాగున్నా. ఆపరేషన్ ఎలా జరుగుతున్నాయి? చాలా చక్కగా జరుగుతుంది. కుట్లేస్తున్నావా? ఓకే రా. సరే, 3 సీట్లో కూర్చో. అరే ఆడ పేషెంట్లు వదిలి నేను ఇక్కడికి వస్తే నాకు 3వ స్థానం ఇస్తావా? ఎవర్రా మరి? సారీ, చెప్పు. అరే అక్కడ పేషెంట్లు వదిలి ఇక్కడ వస్తే నువ్వు నాకు 3వ స్థానంలో ఇస్తావా? 2వ స్థానం ఇడిసే కూర్చుంటాను అంటే వెళ్ళిపోతా. అరే ఈయనేం ఎట్లా అంటున్నాడు? ఇప్పుడు ఎట్లా చేద్దాం? ఇక్కడైతే రెండో సీట్లో మూడో సీట్లో కూర్చో అంటున్నాడు. ఇప్పుడు ఎలా చేద్దాం? యేసుప్రభు కూర్చున్నాడు, బాధపడతాడేమో. ఒకసారి అడుగుదాం. యేసుప్రభువా రెండో సీట్లో కూర్చో. డాక్టర్ గారు టీ తాగండి. డాక్టర్ గారండి నాకు ఒక సమస్య ఉంది. చెప్పండి అయ్యా, మీ సమస్య ఏంటి? అయ్యగారు, డాక్టర్ గారు నేను పొద్దున్నేమో ఇంత అన్నం తింటాను, ఆ తర్వాత ఆకలి లేదండి. తక్కువ తిను, ఆకలి కాదు. అరే కాలేబు, మీ పని మనిషి ఏంది అడ్డమైన క్వశ్చన్లు వేస్తున్నాడు? అవునా? రే సుబ్బయ్య, ఏంది అట్లాడుతున్నాము డాక్టర్ని, మా ఫ్రెండ్ని? డాక్టర్ కనిపించగానే ఎక్కడ నొప్పులు కనిపిస్తాయి నీకు? ఓకే రే సుబ్బయ్య. అయ్యగారండి చెప్పండి అయ్యగారు. ఒకసారి తలపు కొడుతున్నా చూడు, ఒకసారి వెళ్ళి. సరే అయ్యగారు. పొద్దుట ఇక్కడ ఉందండి. అయ్యగారండి చెప్పురా సుబ్బయ్య. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి కనిపించిపోతాడు చూడండి. ఆయన వచ్చినాడండి, మీ ఫ్రెండ్ గారు. ఓ ఎమ్మెల్యే? అవునండి. ఓకే. రారా, బాగున్నావా? బాగున్నావా? బాగున్నాను రా. అందరు ఫ్యామిలీ బాగున్నారా? బాగున్నారా? బాగున్నావా? బాగున్నా. రాజకీయం ఎలా ఉంది? బాగానే నడుస్తుంది. బాగా నడుస్తుందా? ఓట్లు వేయించుకున్నావా? రైట్, కూర్చో. ఓకే, 4 సీట్లో కూర్చో. నేను అక్కడ ఎమ్మెల్యే 10 విడిచిపెట్టుకొస్తే 4 సీట్లు ఇస్తాను, 3 సీట్లు కూర్చుంటే పోతా. సరే ఓకే. ఈడేమ్రా ఇలా అంటున్నాడు? 3 సీట్లు వేస్తే కూర్చుంటానంట, లేదంటే పోతా అంటున్నాడు. సరే, మళ్ళీ ఒకసారి యేసుప్రభుని అడుగుదాం. యేసుప్రభువా
ఎమ్మెల్యే గారు టీ తాగండి. తాగో సిగ్గుపడతా. ఎమ్మెల్యే గారు అండి, చెప్పండి. మొన్నేమో ఎలక్షన్లో ఓట్లు వేయించుకున్నారండి అయ్యగారు. ఓటుకి 2,000 లాగా ఇచ్చినారండి అయ్యగారు. 2,000 అని చెప్పారు. అయితే నాకు 1,000 రూపాయలు మాత్రమే ఇచ్చినారండి. మిగిలిన 1,000 రూపాయలు ఎవరిని అడగాలండి నేను? మీ మీ ఏరియా సర్పంచ్ ఉన్నాడుగా, వాళ్ళని అడగండి. అడిగినామండి, ఇవ్వలేదండి. మీరు నేను ఇచ్చిన మీ ఇష్టము. మళ్ళా మీ ఫ్రెండ్ కలేబు చెప్పురా. ఇక్కడ ఏరియాలో సర్పంచ్ ఎవరు? నువ్వే కదా? ఎమ్మెల్యే. సారీ, మీ పర్వతం వెళ్ళారా? మీ పని మనిషి ఏం తిక్కు మాడుతున్నాడు అంతా. అవునా, సారీ రా. రే సుబ్బయ్య, రే సుబ్బయ్య, పని చేయమంటే పనికిరా మాటలు మారుతావరా మా ఫ్రెండ్స్ దగ్గర? నానేంటి 20,000 డబ్బులు ఏంటి అడిగినానేంటి? నాకు రావాల్సినవి నాన్న అడిగినానండి. ఇస్తానులే నెక్స్ట్. వేరే వాళ్ళ వెయ్యి నేనేం అడగలేదు కదండి. ఏంటో మా అయ్యగారు నా వెయ్యి నాన్న అడిగితే కూడా ఇవ్వట్లేదు. ఎవరాయప్ప? ఆ మందలి చూడే. రే సుబ్బయ్య, జరుగు. సుబ్బయ్య, రే సుబ్బయ్య, ఎక్కడున్నారు? అయ్యగారండి చెప్పండి అయ్యగారు. ఎవరో తల పుడతారు, ఒకసారి చూడు వెళ్ళి. సరే అయ్యగారు. అయ్యగారండి ఇక్కడ ఉండండి. అయ్యగారండి చెప్పరా. ఆయన ఎప్పుడు లాఠీ పట్టుకొని తిరుగుతుంటాడు చూడండి రోడ్లలో. ఆయన వచ్చినాడండి. ఓ పోలీసా? అవునండి. ఓకే ఓకే. హాయ్ రా, బాగున్నా బాబాయ్? ఎలా జరుగుతుంది పోలీస్ జాబ్? బాగా జరుగుతుంది. మైక్ ఆన్ చేసుకో. బాగా జరుగుతుంది. బాగా జరుగుతుందా? ఓకే. నా సీట్ 1 2 3 4 5 5 సీట్లో కూర్చో. నేను అన్ని పనులు ఇడిసి 4 సీట్లకు వస్తా. నీకోసం వస్తే 5వ స్థానంలో కూర్చో. సరే, ఈయనేమి ఇట్లా అంటున్నాడు? ఇప్పటికే యేసుప్రభుని చాలా బాధ పెట్టాను. మళ్ళీ ఇక్కడ ఇతని 4వ సీట్ ఇస్తేనే తప్ప కూర్చోంటాం, లేదంటే వెళ్తాను అంటున్నాడు. సరే, మళ్ళీ ఒకసారి యేసుప్రభుని అడుగుదాం. యేసుప్రభు, మీరు 5వ సీట్లో కూర్చో. సార్ మీరు కాఫీ తాగండి అయ్యగారు. ప్రసాద్ గారు మీకు సుంకన్ వచ్చాడా? రే సుబ్బయ్య, రే సుబ్బయ్య. అయ్యగారండి చెప్పండి అయ్యగారు. ఎవరో తల పెడుతున్నా, చూడు ఒకసారి వెళ్ళి. సరే అయ్యగారు చూసి. ఇక్కడే ఉండండి. అయ్యగారండి చెప్పరా. ఆడిదీడికి ఈడిది ఆడికి అమ్మేస్తారు చూడండి. ఆడిదీడికి ఈడిది ఆడికా? అవునండి. ఓ ఇంజనీరింగా? అవునండి. ఓకే ఓకే, లోపల రమ్మన్నా. ఫ్రెండ్ గారు. హాయ్ రా, బాగున్నావా? బాగున్నావా? బాగున్నా. తింటున్నావు లేదా? లేదురా, ఇప్పుడు చాలా బిల్డింగ్ పడుకున్నా కదా కట్టడానికి, అందుకని టైం సరిపోవట్లేదు. అవునా? అవును. తినరా టైంకి, మంచిగా ఆరోగ్యంగా ఉంటావు. ఓకేరా. ఓకేనా? ఓకే. సరే, 5వ సీట్లో కూర్చో. ఇదారా 6వ సీట్లో కూర్చో. ఏంట్రా, నా పని అంతా వదులుకొని వస్తే నువ్వు 6వ సీట్లోకి వచ్చా అంటావా? నాకు 5వ సీటే కావాలి, లేదంటే వెళ్ళిపోతా. సర్లే, నాకు అక్కడ దండికి పనులు ఉన్నాయి. సరే. ఈడంట అబ్బా మళ్ళీ ఇట్లా అంటాడు. సరే. హలో, అరే అక్కడ కట్టేదంతా పూర్తి చేసి ఈవినింగ్ అంత అమౌంట్ తీసుకురండిరా. అరే ఆడి దీటికి ఈడి దాటికి అమ్మేసి అమౌంట్ పట్టుకోరండిరా సాయంత్రానికి. సరే, ఈడేమబ్బా 6వ సీట్లో కూర్చో అంటే కూర్చోడు.
మళ్ళీ లేదంటే వెళ్ళిపోతా అంటున్నాడు. ఎట్లా చేద్దాం? మరొకసారి యేసుప్రభు అడుగుదాం, బతుమ ఆడుకుందాం. యేసుప్రభు అయ్యగారండి, మీరు ఆడిదీడికి ఇటు దారికి అమ్మేస్తారు కదా అయ్యగారు. ఏంటిదిరా? ఆడిదీడికి ఇటు దారికి అమ్మేస్తూ ఉంటారు కదా అయ్యగారు. అన్నీ వరానొచ్చా? అవునవును. దాంట్లో నాకు ఒక చిన్న 3 సెంట్లు ఇవ్వండి, నేను దాంట్లో గుడి చేసుకుంటాను. అరే కాలేబు, చెప్పురా సుంకన్నా. ఏంట్రా వీడు మీ పని మనిషి? ఈడు దాటికి ఆడి దీటికి గింత ఇయ్యండి నాకు అంటున్నాడు. రే సుబ్బయ్య, అయ్యగారండి, ఏం రా ఇలా మాటలు? వచ్చిన వాళ్ళు మర్యాద పెట్టాలి కదా. నేనేమన్నాను అయ్యగారు? పూర్తి నా మర్యాద ఆడిదీడికి ఇటు దారికి అమ్మేస్తారు కదా, దాంట్లో ఒక 3 సెంట్లు నాకు ఇచ్చేయమన్నా అయ్యగారు. నీది కూడా అమ్మేస్తాడు. నాకు లేదు అయ్యగారు, అందుకే అడిగినా. ఓకే రైట్. రారా ప్రసాద్, నువ్వు వచ్చిన బాగుంటుంది కదా. కొట్టు సుబ్బయ్య. అరే సుబ్బయ్య, అయ్యగారండి తలపు చూడరా ఒకసారి. సరే అయ్యగారు, చూస్తాను అయ్యగారు. తలపు చూస్తావా? వచ్చిన వాళ్ళు చూస్తావా? ఎవరో తలుపు కడుతున్నారు కదా అయ్యగారు, వారిని చూస్తా ఎవరు వచ్చారో. చూడండి. ఇక్కడే ఉండండి. అయ్యగారండి చెప్పురా. మన ఇంటి మీద పడి మేస్తుంటాడు చూడవాడండి. అవునా? ఎవరు? మీ తమ్ముడు అయ్యగారు, మీ తమ్ముడు వచ్చారండి. మా తమ్ముడా? ఓకే ఓకే. హాయ్ రా, బాగున్నావా? బాగున్నాను రా. ఎట్లున్నావు? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? ఏం తింటున్నావురా నువ్వు ఇంతలో ఉన్నావు? రైట్. సరే ఎన్న చీర? సరే 7 సీట్లో కూర్చో. అంత పని పెట్టినా 7 సీట్లో కూర్చోమంటావా అన్న? లేకపోతే పోతావా? పోతా మళ్ళా. సరే సరే. ఈడేమబ్బా మళ్ళీ ఎట్లా అంటున్నాడు? ఈడేంటి పొద్దుమూలు మా ఇంటి మీద పడి తినడానికి వస్తున్నాడు, ఇంకేం పనే లేదు. ఇక కూర్చుని లేదు అప్పుడేంట. పిల్లరా నువ్వు? సరే కూర్చో. వద్దులే కూర్చో. కూర్చుంటా. సపరేట్ డైలాగ్. అంత పని ఇడిచిపెట్టి నాకు 7 సీటే సార్, నాకు 6 సీటే కావాలి, లేకపోతే వెళ్ళిపోతా. సర్లే. సరే వీడు కూడా ఏమి ఇట్లా అంటున్నాడు. సరే లాస్ట్కి యేసుప్రభుని మళ్ళీ ఒకసారి బతిమాలకుందాం. యేసయ్య, నెక్స్ట్ రే సుబ్బయ్య. అయ్యగారండి చెప్పండి అయ్యగారు. ఎవరో వచ్చారు చూడరా ఒకసారి. సరే అయ్యగారు, చూస్తాను అయ్యగారు. ఇక్కడే ఉందండి. అయ్యగారండి చెప్పరా. తింగర్ గారు వచ్చారండి. ఎవరు? తింగర్ మీ ఫ్రెండ్ తింగర్, అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు చూడండి. సింగరా? తింగర్ గారు వచ్చారు. నాకు నిజమంటే అర్థం కాలే. సింగరా? హాయ్ రా, బాగున్నావా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా. పాట ఎలా పాడుతున్నావు? బాగానే పాడుతున్నాను. బాగా పాడుతావు. ఒక పాట పాడి ఒకసారి చూద్దాం. సరే ఎన్ని వచ్చారు? అది 8 వచ్చారా? రైట్. సరే 8 చీరలో కూర్చో. చీరలన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఎక్కడ కూర్చొని పెడదాం? సరే యేసుప్రభుని లేపుదాం. ఇంకా లాస్ట్ ఉండేది యేసుప్రభువే. ఆయన్ని నిలబెట్టి కూర్చోబెడదాం. యేసుప్రభు ఏమనుకుంటాడో ఏం లేదు, మొదటి నుంచి చివరి వరకు వచ్చాడు. సరే ఇది ఒకసారి అడుగుదాం. యేసుప్రభువా, కూర్చో, పాట పాడు కూర్చో. తింగర్ గారండి కాఫీ తీసుకోండి. ఓకే ఓకే అన్న. ఇదేం రా, చాలా చిరాగ్గా ఉంది. తింగర్ గారు మిమ్మల్ని ముట్టుకోవచ్చా? ముట్టుకోవచ్చాయా? ముట్టుకోవచ్చండి. ముట్టుకోవచ్చు. అబ్బో ముట్టేసుకున్నానండి.
అబ్బబ్బో ఏంటండి ఎంత అందంగా ఉన్నారు తింగర్ గారు మీరు. ఇదేంటండి మా పొయ్యిలో బూడిదలాగా ఉంది. ఇంత గొప్ప మేకప్ వేసుకున్నాను అండి నేను. కలేబు ఏమైందిరా సింగర్? ఇంత పెద్ద ఏమైంది? నేను మేకప్ వేసుకుంటే మీ అయ్యగారు మీ పెనవాడు ఏం రా ఇలా మాట్లాడుతున్నాడు? ఏమన్నారా? ఏం రా ఇది మేకప్ ఇది ఏమన్నా బూడిద అంటున్నారా? అవునా? మరి చూపాల్సి ఉండురా. చెప్తున్నాను రా. రే సుబ్బయ్య, రే సుబ్బయ్య, అయ్యగారండి మా అయ్యగారండి. ఊడు మేకప్ వేసుకొస్తే నువ్వేంటి బూడిదా మేకప్ అంటున్నావట? ఏమో మా అవమానిస్తున్నావా? పొయ్యిలో బూడిద పూసుకుంటే నేను కూడా అంత అందంగా ఉంటానండి. అవునా? అయితే పూసుకో. పూసుకుంటానండి, అందుకే అడిగానండి. సేమ్ మా పొయ్యిలో బూడిదలాగే ఉంది అది. సరే సరే సాయి బిందలే అంతనే విడిచిపెట్టు. సరే హాయ్ రా అందరికీ, బాగున్నారా? ఓకే. ఇప్పుడు ఏమైందంటే నేను నా కొడుక్కి పెళ్ళి పెట్టుకున్నా. అయితే నా బిజినెస్లో బాగా దెబ్బతిన్నా అనమాట. ఓకే, దెబ్బతిన్నా, నాది బిజినెస్ అంతా నష్టపోయింది. అయితే పెళ్ళి చేసుకోవడానికి ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు. సారీ, పెళ్ళి చేయడానికి పైసలు లేవు. అందుకోసమే నేను మీరు కష్టంలో ఉన్నప్పుడు నేను హెల్ప్ చేశాను. అవునా కదా? హెల్ప్ చేయలేదా? సుబ్బయ్య నువ్వు సైడ్ పోరా. ఓకే, అర్థమవుతుందా? నేను మీరు కష్టంలో ఉన్నప్పుడు నేను హెల్ప్ చేశాను, మీకు చేశానా లేదా? నోరు తీరండి. చేశాను. అయితే ఇప్పుడు నాకు బిజినెస్ నష్టం వచ్చింది, నా కుమారుడికి పెళ్ళి చేయాలా. మీరు ఏమైనా సహాయం చేస్తే నేను నా కొడుకు పెళ్ళి ఘనంగా చేసుకుంటా. అరే కొద్దుకుండ్రా. హలో, అరే ఎవరో వచ్చేయండి. అరే బిల్డింగ్ దగ్గర ప్రాబ్లం వచ్చిందా? నేను ఇప్పుడే వచ్చేస్తున్నారా? ఏమో ఇప్పుడు డబ్బులు అడితే ఎట్లా అంటున్నాడు? అరే ఏమనుకోవద్దు, అరే, నాకు కలెక్ట్. urgent గా పని అరే ఉంది. సాయం చేయండి రా. పెళ్ళికి వస్తాను, పెళ్ళికి చెప్పరా? డబ్బులు కూడా పెళ్ళికి ఏమి వస్తావురా? లేదురా, అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నాను. రే దయచేసి అట్లా చేయొద్దురా, ఏమనుకోవద్దు. వెళ్తున్నా. అట్లా చేయొద్దురా సుంకన్న. రే హలో ఏడూరు అడుగుదాం. హలో, అవునా? సినిమా ఆడ స్టార్ట్ అయిందా? వస్తున్నా షూటింగ్ కోసం. రే హెల్ప్ చేయరా, లేరా, నేను షూటింగ్ అర్జెంట్ ఉంది, నేను వెళ్ళిపోతున్నా. సహాయం చేయరా. మీరు కష్టం వచ్చినప్పుడు నేను వస్తున్నా. డబ్బులు సాయం చేశా కదా. లేరా, నాకు చాలా అర్జెంట్ ఉంది. కార్డు పంపి పెళ్ళికి నేను ఖచ్చితంగా వస్తాను. రే వీళ్ళేమంటున్నారా అంతా? హలో హలో, డాక్టర్ నువ్వు డాక్టరా? రే నువ్వు హలో. సాయం చేయరా. పేషెంట్కి సీరియస్ ఉందా? వస్తాం. రే తర్వాత రా, నాకు సాయం చేయరా. మేము ఎందుకు పిలిచా అనుకున్నావు? అరే అర్జెంట్ ఉంది రా, వెళ్ళిపోతాను నేను. అలా అంటే ఎలా రా? మీ కష్టం ఉన్నప్పుడు నేను సాయం చేశానా లేదా? పెళ్ళికి వెళ్ళి వస్తాను. అరే ఇల్లేరా, అవసరం ఉన్నప్పుడు ఆదుకున్నాను. ఇప్పుడు ఏమైనా నాకు బిజినెస్ నష్టం వచ్చింది. అయితే ఇప్పుడు ఎవరు ఇలా అని మాట్లాడుతున్నారు అంతా? బాబు హలో, అరే ఇక్కడ చూడరా, బాబు సాయం చేయరా నువ్వైనా. హలో, రోడ్ ఆగిపోయిందా? కాళీ బాబు వస్తున్నా. నువ్వు ఉండు ప్రభు. అరే ఏరా ఫోన్ మాట్లాడుతున్నావు? రోడ్ ఆగిపోయిందంట, వస్తున్నా. అది రేపు కూడా వేసుకోవచ్చురా. నీకు డబ్బులు నేను ఫోన్పే చేస్తా, వస్తాను అలా. ఫోన్పే చేయకూడదు, క్యాష్ ఇవ్వాలా. సరే వెళ్ళిపో. అరే రే ఏడుగుని ఇట్లా అంటున్నారు కదా, అందరే హ్యాండ్ ఇస్తున్నారు. సరే హలో బాబు హలో, అక్కడ దొంగతనం జరిగిందా? కాళీ బాబు సరే ప్రభు నువ్వు ఉండు. వచ్చేస్తున్నాను ఇప్పుడు. అన్నా బాబాయ్ సాయం చేయ బాబాయ్. దొంగలు ఉన్నారండి, దొంగలు దానికోసమే. సరే పెళ్ళికి బిల్లు ఖచ్చితంగా వస్తాను నేను. సరే పో. సరే, ఓకే. అరే రే ఏంద్రా అందరు ఎట్లా చేస్తున్నారు? హలో, రే ఇక్కడ బాబు. పని ఉందా? కాళీ బాబు. మైక్ పట్టుకో. సరే అడి బాబు ఉండు కాళీ బాబు ఏసఐ కొద్దిగా ఉండు. చెప్పేది బాబు ఒకసారి.
అది మాట్లాడలే. హలో అరే నువ్వని సాయం చేయరా, హలో, నువ్వే చివరికే ఉండేదిరా నేను అర్జెంట్గా పాట పాడాలా? మీకు ఉన్నప్పుడు. అరే నేను అర్జెంట్గా పాట పాడాలంటే నెక్స్ట్ టైం ఇందాక వస్తాను. పాడమన్నా కదరా, లేదా అర్జెంట్గా పాట పాడాలంటరా? సరే పాడిపోయాడే. నువ్వు పిల్లరా వస్తాను నేను. సరే రే 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 ఏంద్రా అంత ఇట్లా చేస్తున్నారు? అరే నేను అవసరానికి చాలా మందికి హెల్ప్ చేశాను కదా, నా బిజినెస్ దెబ్బతింది, చాలా నష్టపోయాను. ఇప్పుడు నా కొడుకు పెళ్లి చేయాలి, ఎలా? చా ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. నువ్వు షూటింగ్ తీరా? అయ్యగారండి ఏంటండి చాలా డల్గా ఉన్నారు? మీ ఫ్రెండ్స్ అంతా ఎక్కడికి వెళ్ళారండి? ఆరు డబ్బులు అడగగానే వెళ్ళిపోయారా. అవసరం ఉన్నప్పుడు నేను ఆదుకున్నాను, ఇప్పుడేమో నాకు నష్టం వచ్చింది, పెళ్లి చేద్దామంటే డబ్బులు లేవు. అవునా అయ్యగారు? వాళ్ళు అడుగుదామని పిలిస్తే వాళ్ళు అందరూ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. అవునా అయ్యగారు? అయ్యగారు మీరు అందరిని అడిగారు కానీ ఎస్ఐని ఒక మాట అడిగారు అయ్యగారు? అవునరా, బాగా చెప్పేవరా. యేసు ప్రభుని పక్కన పెట్టారు కదా అయ్యగారు, వాళ్ళు ఒక మాట అడిగారా మీరు? అవును, నేను అందరూ నా ఫ్రెండ్స్ అంతా అడిగాను కానీ యేసుప్రభు మాత్రం అడగలేదు. ఒకసారి అడగండి అయ్యగారు, యేసు ప్రభు గారు ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. ఓకేరా, అడుగుతా ఖచ్చితంగా. యేసుప్రభువా, చెప్పండి కలబాబు. నాకు కావాలని సార్ నా ఫ్రెండ్స్ అంతా, నేను వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకి సాయం చేశాను. అవును చూశాను. చూసావా? ఆ, అయితే నాకు ఇప్పుడు నష్టం వచ్చింది బిజినెస్లో, అవు నాకు నన్నది పోయింది. నా కొడుకు పెళ్లి చేద్దాం అనుకున్నా, అవును నాకు తెలుసు. అయితే ఎవరు హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయారు. అది కూడా చూశాను, మొదటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. అదే మీరని హెల్ప్ చేయండి ఏసయ్యా. నేనా? నేను నీకు మొదటిసారిగా వచ్చాను. అవును ప్రభా. నీ యొక్క బాధలు తెలుసుకున్నాను, నీ కుమారుని పెళ్లి చేయాలని నువ్వు పడుతున్న ప్రయత్నం చూశాను. అందుకోసం నీకు సహాయం చేయడానికి నేను మొదటిసారిగా నీ ఇంటికి వచ్చాను. కానీ నువ్వు నన్ను పట్టించుకోలే. అవును ప్రభు. నన్ను పక్కన పెట్టేశావు. ప్రతి ఒక్కరికి మీరు చోటిచ్చావు, కానీ వారు లాస్ట్కి నీకు అవమానం కలిగించే విధంగా చేశారు కదా. అవును. నేను కూడా నేను ఎన్నో మార్లు పిలిచాను నీకు సహాయం చేద్దామని, కానీ నన్ను గుర్తించలేదు. అయినా కూడా నేను మీ కొరకు మీ పెళ్ళికి సాయం చేస్తాను, నేను కాదని లేదు. కానీ మీ కొరకు నేను ప్రాణాలు అర్పించడానికి భూమి మీదకి వచ్చాను కదా. ఇంత చేసిన వాడిని నీకు సాయం చేయాలన్నా ఖచ్చితంగా చేస్తాను. మీకోసం సెలవులో ప్రాణాలు అర్పించాను కదా, ఈ చిన్న సాయం నేను చేస్తాను. నీ కొడుకు పెళ్ళి బాగా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. ప్రార్థన చేయి. ప్రార్థన నేనే చేస్తాను. ప్రేమల తండ్రి, దయామయుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. కాలేబు యొక్క కుమారుడు వివాహం కొరకు వివాహానికి సిద్ధపడుతుండగా కుమారుడికి తొందరగా పెళ్ళే విధంగా దీని సాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హలో, అందరూ ఒక 15 లేక 20 నిమిషాలు కూర్చుంటే ఈ ప్రోగ్రాం అంతా అయిపోతుంది. మరి ఈ స్కిట్ మరి భావం ఏమంటే మరి ప్రతి ఒక్కరు కూడా చూశారు, మీకు అందరికీ అర్థమై ఉంటుంది. చూడి, ఒక ధనవంతుడు అయినప్పుడు మరి ఆయన ఎంతమందికో సాయం చేశాడు. కానీ ఆఖరికి అందరూ ఆయనకి మరి ధనవంతుడు తన ఫ్యాక్టరీలో నష్టము వచ్చినప్పుడు ఆయన ఫ్రెండ్స్ని మరి తమ్ములను మరి సినిమా హీరోని ఎమ్మెల్యేలను మరి ప్రతి ఒక్క మనిషిని పిలుచుకున్నాడు సాయం కోసం. కానీ మరి వాళ్ళు ఎవరు సాయం చేయలేదు. దీని భావం ఏమంటే మనుషులు నమ్ముకున్న కంటే దేవుణ్ణి నమ్ముకోవాలని ఈ స్కిట్ అర్థమైంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఇది తెలిసిన విషయమే. కాబట్టి మనం కూడా దేవుడి మీద సాయపడాలి, ఇతడి మీద ఎవరు కూడా సాయపడకూడదని ఈ స్కిట్ యొక్క భావం.